హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సూపర్బ్ స్టోరీతో వచ్చానండి. సూపర్బ్ స్టోరీ అని ముందే చెప్తున్నాను కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా షేర్ కొట్టేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక వింత ఆచారం ఉంటుందన్నమాట. ఒక ఒక రోజు అంటే 5 ఏళ్లకు ఒకసారి ఒక ఏనుగు తొండంతో ఏనుగు తొండంలో ఒక మాల పట్టుకుని వస్తూ ఉంటుంది. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళ మెడలో వేస్తుంది ఆ ఏనుగు. ఎవరి మెడలో అయితే వేస్తే వాళ్ళు 5 ఏళ్ల పాటు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారనమాట. ఇట్లా ఒక సిస్టమ్ ఉంటుంది, ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది అనమాట. సరే, ఒకరోజు ఆ రోజు జరుగుతుందనమాట ఆ పని. ఒక ఒక వీళ్ళని ఏమంటారు జనరల్గా, బాటసారి. అన్ని రకరకాల ఊర్లు అవి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏది పర్టికులర్గా ఒక ప్లేస్ అనేది ఉండడానికి. అట్లా ఆ ఊరు తిరుగుతూ ఒకతను వస్తాడనమాట. ఆ ఊర్లో అందరూ అట్లా నిలబడి ఉంటారు. ఇతనికి తెలియదు కదా ఏంటి ఎందుకన్నా ఇట్లా అందరూ నిలబడుకున్నారని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, ఇది సిస్టమ్ ఇక్కడ, అందుకనే మేము అందరం నిలబడ్డాం, ఏమో ఎవరి అదృష్టం ఎట్లుందో కదా అని చెప్పంటే ఇతను అనుకుంటాడు, సర్లే మనం ఎలాగే ఇక్కడ ఈ టైంకి వచ్చాను చూద్దాం ఏమవుతుందో అని చెప్పి అతను కూడా నిలబడతాడు. సరే, ఏనుగు వస్తుందనమాట. తొండంలో మాల పెట్టి ఏనుగు నడుస్తూ వస్తూ 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 ఎవరైతే ఈ బాటసారి ఉన్నాడో అతని మెడలోనే వేస్తుంది అనమాట. ఒక్కసారి ఇదేంటారా నాయన, నేను ఇట్లా తంతే బూర్లు బుట్ల పడినట్టు ఇట్లా అయిందని చెప్పి సంతోషపడతాడు. సరే, వెంటనే అందరూ ఉంటారు కదా మంత్రులు, వీళ్ళందరూ వచ్చి అందరికీ అంటే అభినందనలు తెలిపి అతన్ని తీసుకెళ్తారనమాట. ఇంకా 5 సంవత్సరాల పాటు మీరే పరిపాలించాలి రాజ్యాన్ని. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని కండిషన్స్, వాటికి మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు పట్టాభిషేకం చేస్తాం మీకు అని చెప్పంటే చెప్పండి అంటాడు ఆయన. ఇట్లా 5 ఏళ్ళు మీరు పరిపాలించాలి. ఆ తర్వాత మాత్రం ఇక్కడ ఒక చెరువు లాంటిది ఉంటుంది, ఒక పెద్ద చెరువు లాంటిది ఉంటుంది. దానిలో అన్నీ కూడా విష సర్పాలు, మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి. మీరు 5 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత ఆ చెరువులోంచి వెళ్తే మీరు అవతల ఒక మంచి విలేజ్ ఉంటుంది. మంచి విలేజ్, చాలా చిన్న విలేజ్ అయినా చాలా బాగుంటుంది, అందమైనది. మీరు అక్కడ ఉండొచ్చు. 5 ఏళ్ల తర్వాత మాత్రం ఖచ్చితంగా దీనికి ఓకే అంటేనే, అంటే ఈ కండిషన్స్కి ఓకే అంటేనే మీకు పట్టాభిషేకం చేస్తాం అంటే ఇతను అనుకుంటాడు, అసలు ఏమీ లేని వాడిని నాకు ఇట్లా అదృష్టం వరించి రాజునయ్యాను, చూద్దాంలే 5 ఏళ్ళు కదా, ప్రస్తుతానికైతే దీన్ని యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పి సరే నేను ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడనమాట. వెంటనే అతనికి పట్టాభిషేకం జరుగుతుంది, అంతా బాగా అయిపోతుంది. అతనికి ఏమీ తెలియకపోయినా చక్కగా అన్ని నేర్చుకుంటాడు. ఒక మంచి రాజు అని పేరు తెచ్చుకుంటాడు అనమాట. ఎఫిషియెంట్ పరిపాలన ఇస్తాడు. 5 సంవత్సరాలు ప్రజలు కూడా చాలా దగ్గర అవుతారు. మంచి మనిషిగా, మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకుంటాడు. ఇంకా 5 ఏళ్ళు అయిపోతుంది, రాజు వెళ్ళిపోవాల్సిన టైం అనమాట. వీళ్ళ కండిషన్స్ ఉన్నాయి కదా కొన్ని. సరే, అందరూ మొత్తం రాజ్యం అంతా చాలా దీనంగా చాలా బాధగా సరే వెళ్ళిపోతున్నాడు. సరే, కానీ ఆ విషసర్పాలు, ఆ క్రొకడైల్స్ ఇవన్నీ ఉన్న దానిలోంచి అసలు అతను కనీసం సేఫ్గా కూడా ఉండడు. మనకి ఇంత మంచి పరిపాలన చేశాడు, ఇతని పరిస్థితి అయిపోతుందని చెప్పి మొత్తం అందరు బాధపడుతూ ఉంటారు. అందరూ అతన్ని వెనుకాలు తీసుకొని వస్తారు. వెళ్ళిన తర్వాత అతను అందరికీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మించి చకచకా నడుచుకుంటూ అవతల విలేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, అరే ఇది ఎప్పుడు జరిగిందా అని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే ఇతను ఈ 5 years టైంలో, ఇతనికి ఆ కండిషన్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి 5 years టైంలో ఏం చేస్తాడంటే అతను చేసిన అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా ఆ చెరువు మీద ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తాడనమాట అవతల విలేజ్కి వెళ్ళడానికి. సో దట్ ఆ బ్రిడ్జ్ మించి ఈజీగా నడుచుకుంటూ అవతల విలేజ్కి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళడం చూసి మొత్తం ఈ రాజ్యం వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ హీ సేఫ్ అని చెప్పి. ఇది రాజు, బ్రిడ్జ్, 5 ఏళ్లకు ఒకసారి ఏనుగు, గజమాల, ఇదంతా జస్ట్ నేమ్ సేక్ అండి. ఇట్స్ జస్ట్ అ స్టోరీ. బట్ యాక్చువల్లీ మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. లైక్ అతను ఎట్లయితే తన ఫ్యూచర్కి సంబంధించిన ఆ మొసళ్ళు, విషసర్పాలు ఉన్న దానిలోంచి వెళ్తే చాలా కష్టమయ్యేది అతని జర్నీ. బట్ అట్లా కాకుండా అతను ముందుగానే ఒక బ్రిడ్జ్ వేసుకున్నాడు, సో దట్ ఈజీగా అవతల వైపుకి వెళ్ళడానికి. మనమేమి పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. మన లైఫ్ కూడా లిమిటెడే, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతామనే అత్యాశతో ఉండొద్దు. అండ్ వెళ్ళేటప్పుడు మనం ఏం చేసాం, మనం ఎలాంటి మంచి పనులు చేసాం అనేదే ఆ బ్రిడ్జ్. మన స్టోరీలో బ్రిడ్జ్ ఏంటంటే మనం చేయాల్సిన మంచి పనులు, మనం చేసే మంచి పనులు. మనం తర్వాత
వేరే లోకాలకు వెళ్ళేటప్పుడు మనకి బ్రిడ్జ్ లాగా సహాయకారిగా ఏం నిలుస్తాయి అంటే మనం చేసిన మంచి పనే. సో ఎప్పుడు కూడా మనం ఏదో ఇక్కడ ఫర్ ఎవర్ ఉండిపోదానికి రాలేదు. ఉన్న టైంలో మనం మంచి చేశామా, నలుగురికి ఉపయోగపడ్డామా, కనీసం మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో చాలా బుజ్జి స్టోరీ, కానీ చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. మనం చేసే పనులే మన జర్నీని, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయని చెప్పి చాలా చక్కటి సందేశం. నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. బికాజ్ మనందరం సేమ్ పేజ్ కదా, మన వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది కదా. ఎనీవేస్, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బట్ మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ కొట్టండి. బికాజ్ షేర్ చేస్తే ఈ మంచి విషయం 10 మందికి వెళ్తుంది. ఏమో ఎవరి లైఫ్ అయినా మారుతుందేమో, వి నెవర్ నో. ఓకేనా? సో కీప్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఇఫ్ యూ కెనాట్ డూ గుడ్, ప్లీజ్ డోంట్ డూ బ్యాడ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. బాయ్.